తిరుపతి పురవీధులు గోవిందనామాలతో మార్మోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవిందనామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు. వెంకటేశాయ. తిరుపతి పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర పాదాల చెంత వెలసినటువంటి తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ గోవిందరాజస్వామి తిరుమాడా వీధుల్లో మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా సనాతన ధర్మంగా మన భక్తులు, లోకల్ కళాకారులు, పరిసర ప్రాంత ప్రజలు ముఖ్యంగా అందరూ విచ్చేసి హరినామ సంకీర్తనం చేయడం ఎంతో పుణ్యదాయకం. ఎందుకంటే ఇది మానవుని యొక్క మనుగడకు, వారి యొక్క మానసిక రుగ్మతలకు ఎన్నెన్నో బాధలను తొలగించి మానసిక ఉల్లాసానికి తోడ్పడుతుంది. కాబట్టి హరినామ సంకీర్తనం చేయడం వల్ల మన పాపపుణ్యాలన్నీ హరించుకుంటాయి. ముఖ్యంగా మన తిరుపతి ప్రజలు, మనం తిరుపతిలో పుట్టడం పూర్వజన్మ సుకృతం కావున ప్రతి ఒక్కరూ శనివారం ఉదయం 4:30 గంటల నుంచి 7 గంటల వరకు తిరుమాడా వీధుల్లో జరుగు శ్రీ గోవిందరాజస్వామి తిరుమాడా వీధుల్లో జరుగు ఈ హరినామ సంకీర్తనానికి అందరూ విచ్చేసి విశేషంగా పాల్గొని మీ యొక్క భక్తి శ్రద్ధలను సాడవాలని కోరుకుంటూ ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు అందరికీ కలగాలని, ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటూ. వెంకటేశయ్య. మార్నింగ్ ఇక్కడ 5:30కి నగర సంకీర్తన తెలుస్తుంది. నేను లాస్ట్ 3 మంత్స్ నుంచి వస్తున్నాను. చాలా పీస్ఫుల్గా ఉంది. మార్నింగ్ 5:30, 6:30 నగర సంకీర్తన చేస్తారు. కోలాటాలు అలాగే డ్యాన్స్ కూడా చేస్తారు. చాలా పీస్ఫుల్గా ఉంది. లాస్ట్ 3 మంత్స్ నుంచి కూడా ఆఫీస్లో ఏం టెన్షన్స్ లేకుండా చాలా పీస్ఫుల్గా ఉన్నాను. అలాగే యూత్ కూడా రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే చాలా మంది యూత్ వచ్చాము మేము. ఇంకా మీరు కూడా రావాలని కోరుకుంటున్నాం. తిరుపతి ప్రజలు అందరూ ఓం నమో వెంకటేశ్వర.
Krishna